Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width is 36 meters. ఈ క్వశ్చన్ ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఫుల్ స్టాప్ కంటే ముందు ఏదైతే 36 మీటర్స్ ఉందో ఇది దేనికి రిలేటెడ్ అంటే క్వశ్చన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దానికి రిలేటెడ్. అంటే ఇక్కడ మనకి హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ అంటే రెక్టాంగిల్ కి హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ వచ్చి 36 మీటర్. ఇది ఒక క్లూ. తర్వాత ఆ రెక్టాంగిల్ గార్డెన్ ఎలా ఉందంటే లెంత్ 4 మీటర్స్ మోర్ దాన్ ది విడ్త్. విడ్త్ ఎంత అయితే ఉందో దానికంటే 4 ఎక్కువ ఉంది లెంత్. ఓకే, ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. అయితే గార్డెన్ డైమెన్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ లెట్ ది లెంత్ and width be x meters comma y meters respectively. అంటే దీని మీనింగ్ ఏంటి? లెంత్ అనేది x మీటర్స్ అని విడ్త్ అనేది y మీటర్స్ అని తీసుకుందాం. ఇక్కడ మనం x వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x మీటర్స్ అండ్ y మీటర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్కి వెళ్ళి ఇప్పుడు లెంత్ అన్న దగ్గర ఏమో x మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ విడ్త్ అన్న దగ్గర y అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని రీరైట్ చేద్దాం. ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి రాద్దాం. అంటే హాఫ్ ది పెరిమీటర్ ఒక రెక్టాంగిల్ ఉంది, దానికి మామూలుగా పెరిమీటర్ అంటే 2 × l + b. మరి హాఫ్ ది పెరిమీటర్ అంటే ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇక్కడ గివెన్ half the perimeter is 36 meters. 36 అని తీసుకుందాం, ఎండింగ్ లో మీటర్స్ రాద్దాం. ఓకే, హాఫ్ ది పెరిమీటర్ మనకి ఇది ఏ షేప్? రెక్టాంగిల్ షేప్. అంటే రెక్టాంగిల్ షేప్ అంటే రెక్టాంగిల్ పెరిమీటర్ కదా ఇక్కడ అప్లై చేయాలి. హాఫ్ అంటే 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ 2 × l + b. ఇక్కడ మళ్ళీ l అంటే మనం x తీసుకుంటున్నాం, b అంటే y తీసుకుంటాం కాబట్టి 2 × l + b. l అంటే x, b అంటే y ఈజ్ ఈక్వల్ టు 36. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే x + y ఈక్వల్ టు 36. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. x + y ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత ఇంకా మిగతా క్వశ్చన్ చదివినట్టయితే లెంత్ ఈజ్, మన లెంత్ అంటే ఏమనుకుంటున్నాం? ఎక్స్ కదా అనుకుంటున్నాం. అంటే ఎక్స్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ అంటే +4. దేనికంటే 4 మోర్ దాన్? విడ్త్. విడ్త్ అంటే y అనుకుంటే y + 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y + 4. ఇక్కడ ఏంటంటే ఆల్సో గివెన్ ఇంకో కండిషన్ ఏంటి అంటే లెంత్ ఈజ్ అంటే లెంత్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ అంటే ఇక్కడ 4 రాసి ప్లస్ పెడదాం. 4 మోర్ దాన్ ఇట్స్ విడ్త్. ఇది కూడా మనం మార్చుకుంటే కనుక కన్వర్ట్ చేసుకుంటే లెంత్ ని x కదా అనుకుంటున్నాం. x ఈజ్ ఈక్వల్ టు y + 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసి x ని y ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. x + y = 36 ఫస్ట్ ఈక్వేషన్, x ఈజ్ ఈక్వల్ టు y + 4 సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన రెండు ఈక్వేషన్స్ ఇక్కడ రాసి ఉంచాను. x + y = 36, x = y + 4. ఈ రెండు ఈక్వేషన్స్ ని సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని ఎలాగైనా కూడా సాల్వ్ చేయొచ్చు కొన్ని మెథడ్స్ యూజ్ చేసి. కానీ ఈ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని మనం గ్రాఫికల్ మెథడ్ ద్వారానే సాల్వ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేసి
ఎలా మన ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయాలో చూడబోతున్నాం. సో ఎక్స్ ప్లస్ వై కూడా 36లో నేను వైని సబ్జెక్ట్గా రాద్దామని ఈ ఎక్స్ అని పంపించేస్తాను. వై ఇటు ఉంచాను అంటే వైని సబ్జెక్ట్గా ఉంచుతున్నట్టు. సో 36 ప్లస్ ఎక్స్ అనేది ఇటు వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్కి సమ్ వాల్యూస్ తీసుకుందాం, కరస్పాండింగ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్కి ఏం తీసుకోబోతున్నానంటే ఎక్స్ వై, ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్గా రాద్దాం. ఇక్కడ ఎక్స్ నేను ఏమేమి తీసుకుంటానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటాను. ఫస్ట్ నేను ఎక్స్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 36 మైనస్ 4 అంటే అంత 32. ఎక్స్ కామా వై 4 కామా 32. రైట్. ఇప్పుడు ఎక్స్ నేను 8గా తీసుకుంటాను. 8 36 మైనస్ 8 అంటే 28. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఏమో 8, వై వచ్చి 28. రైట్. ఇప్పుడు మనం ఎక్స్ ఏమని తీసుకుందాం అంటే 4 8 అయిపోయింది, 12 తీసుకుందాం అంటే 4 మల్టిపుల్స్ తీసుకుంటాను. ఇక్కడ నేను 36 మైనస్ 12 24 అంటే 12 కామా 24. సో ఈ వాల్యూస్ మనకి రెడీ. అంటే ఫస్ట్ గ్రాఫ్కి వాల్యూస్ అన్ని రెడీ చేసుకున్నాం. ఫోర్ కామా 32, 8 కామా 28, 12 కామా 24. ఇప్పుడు సెకండ్ గ్రాఫ్కి వద్దాం. సెకండ్ గ్రాఫ్లో ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉండిపోయింది కదా, అంటే ఎక్స్ సబ్జెక్ట్ అయింది. వై వాల్యూస్ తీసుకుని దాన్ని బట్టి కరెస్పాండింగ్ ఎక్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ సేమ్ ఈక్వేషన్ లోనే మనం ఎక్స్ ఇవే వాల్యూస్ తీసుకుందాం. అప్పుడు ఏం చేద్దాం, వైని సబ్జెక్ట్గా మారుద్దాం. అంటే ఇప్పుడు వైని ఉంచేసి ఈ 4 పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, +4 కదా -4 అవుతుంది. వై అలానే ఉండిపోతుంది. వై ఈక్వల్ టు ఎక్స్ -4. రైట్. మళ్ళీ నేను ఇవే వాల్యూస్ తీసుకోబోతున్నాను. ఎక్స్ వై, ఎక్స్ కామా వై. ఎక్స్ బదులు నేను మళ్ళీ 4 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 4 ఆఫ్టర్ 8, 8 ఆఫ్టర్ 12. ఇప్పుడు కరస్పాండింగ్ వై వాల్యూస్ చూడండి. ఒకవేళ ఎక్స్ బదులు 4 తీసుకుంటే 4 - 4 0 అంటే ఎక్స్ కామా వై అంటే 4 కామా 0. ఒక పాయింట్ అయిపోయిందా. ఇప్పుడు 8 తీసుకుందాం. 8 - 4 అంటే 4 అంటే 8 కామా 4. ఇక్కడ ఎక్స్ వచ్చి 8, వై ఏమో 4. సెకండ్ వాల్యూ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ వన్. ఎక్స్ బదులు నేను 12 తీసుకుంటున్నాను. 12 - 4 అంటే ఇది 8. సో ఎక్స్ 12 అయితే వై నాకు 8 వచ్చింది. 12 కామా 8. ఇది వచ్చి సెకండ్ వాల్యూస్. ఇవన్నీ సెకండ్ సెకండ్ టేబుల్ అనేది సెకండ్ గ్రాఫ్ యొక్క వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ వాల్యూస్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాల్యూస్ 4 కామా 0, 8 కామా 4, 12 కామా 8. ఇప్పుడు ఈ వాల్యూస్ ఒక గ్రాఫ్లోని అంటే ఒక గ్రాఫ్ గాను, ఈ వాల్యూస్ కూడా అదే గ్రాఫ్లో వేరే లైన్ మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఈ స్పేస్ గ్రాఫ్ యూజ్ చేస్తాను. మీరైతే ఎగ్జామ్లో గ్రాఫ్ పేపర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు డ్రా చేస్తాను. ఇది వై డాష్ గాను, ఎక్స్ డాష్ తీసుకుంటాను. అంటే ఇవి నెగిటివ్ వాల్యూస్, ఇవి పాజిటివ్ వాల్యూస్. ఎక్స్కి వైకి అప్పని పాజిటివ్, కింద వరకు నెగిటివ్. ఓకే. ఇప్పుడు మనం ఈ వై వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 32, 28, 24 అలానే 0, 4, 8 అన్ని కూడా 4 మల్టిపుల్స్. ఇక్కడ నేను వైఎక్స్ వాల్యూ తీసుకుంటే 4 మల్టిపుల్స్ తీసుకుంటాను. అంటే ఇది 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24. ఇంకా మనకి ఎంత కావాలి, హైయెస్ట్ వాల్యూ 32 దాకా కావాలి. సో ఇంకొంచెం దీన్ని పెంచుదాం సైజు. ఇది కొంచెం రబ్ చేస్తున్నాను. 24 తర్వాత 26, 28 సారీ 32, 36 4 4 కదా గ్యాప్. ఓకే 28, 32 28, 32. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెగిటివ్ వై వాల్యూస్ కూడా తీసుకుందాం. పాజిటివ్ తీసుకున్నట్టు నెగిటివ్ కూడా. ఇది 4 అంటే ఇది -4, ఇది -8, -12, ఇది 0 ఆరిజిన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకుందాం, 4 8 12 ఉన్నాయి కదా. సేమ్ ఇదే 4 గ్యాప్తో తీసుకుందాం. 4 8 12.
ఎక్స్ మనం నెగిటివ్ రాయటం తప్ప మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూస్ ఏమి ఎక్స్ వాల్యూస్ నెగిటివ్స్ అని తీసుకోలేదు. ఎందుకు నెగిటివ్ తీసుకోలేదు చెప్తాను. ఇక్కడ ఎక్స్ అనేది ఒక డైమెన్షన్, వై అనేది ఒక డైమెన్షన్. ఇన్ఫాక్ట్ ఎక్స్ అనేది మనకి లెంత్ ఎప్పుడు నెగిటివ్ అవ్వదు కాబట్టి నేను ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాను ఎక్స్. ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేయబోతున్నాను. 4,32. ఒక్కసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను చాక్ పీస్ హారిజాంటల్ పెడుతున్నాను. 4, అంటే ఎక్స్ యాక్సిస్ మీద 4 అయితే కరస్పాండింగ్ వై వాల్యూ 32, అలా దాని మీద 32 వెళ్ళిపోవటమే, అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోతే ఇది 4,32. తర్వాత 8,28 మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ఆరిజిన్ని, అంటే పెన్సిల్ ఆరిజిన్ పెట్టి 8,28 ఇదే 8 మీద వెళ్తే ఇక్కడ చూడండి, ఇది 8 మీద ఉండాలి, ఇక్కడ 28 కూడా మ్యాచ్ అవ్వాలి. అలానే 12,24 12 ఈ 3 జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక లైన్. ఈ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తాం తర్వాత రాద్దాం. యాక్చువల్లీ అది ఇండికేట్ చేసేది ఎక్స్ ప్లస్ వై కూడా 36 ఇండికేట్ చేస్తుంది గ్రాఫ్. ఇప్పుడు ఇది చూద్దాం. 4,0 4 ఉన్న దగ్గర ఇది 0, అంటే అక్కడే అదే పాయింట్, అదే 4,0. మీరు 4 దగ్గర ఉండి ఇంకా అక్కడ రాసేటమే, ఇంకా మీరు పైకి వాళ్ళకి కింద వాళ్ళకి ఏం లేదు. ఇంకా 8,4 8 దగ్గర చూస్తే ఇది 4, ఎక్స్ వచ్చి 8, వై వచ్చి 4. 12,8 ఈ 12 దగ్గర చూసుకుంటే 8 ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఓకే, ఈ 2 పాయింట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఈ పాయింట్ అనేది ఈ క్వశ్చన్కి సొల్యూషన్ అవుతుంది. ఇది 12 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది 16, ఇది 20, అంతే కదా. అంటే మన కరస్పాండింగ్ ఎక్స్ అనేది 20 ఇండికేట్ చేస్తుంది, కరస్పాండింగ్ వై అనేది 16 ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇది మనకి ఈ పాయింట్ ఏమని రాయొచ్చు? ఎక్స్ వాల్యూ 20 గాను, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే కరస్పాండింగ్ పాయింట్ ఎక్స్ వాల్యూ అయితే వై యాక్సిస్ మీద కరస్పాండింగ్ పాయింట్ 16 అవుతుంది. అంటే బోత్ ది గ్రాఫ్స్ ఇంటర్సెక్ట్ అట్ 20,16. సో ఇప్పుడు ఇక్కడ అదే రాయబోతున్నాను. ఫ్రమ్ ది గ్రాఫ్ నుంచి ఏం చెప్పొచ్చు? both the lines లేదా both the graphs intersect at 20,16. both the lines intersect at 20,16. therefore x is 20, y is 16. ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ దగ్గర పోదామా? మనం x ని ఏమనుకున్నాం? లెంత్ కదా అనుకున్నాం. therefore length is x కాబట్టి 20. మనకి పెరిమీటర్ యూనిట్స్ మీటర్స్ అయితే లెంత్ యూనిట్స్ కూడా మీటర్స్ అవుతాయి. సో లెంత్ ఈజ్ 20 మీటర్స్ అండ్ విడ్త్ అంటే మనం y కదా అనుకున్నాం, y ఏమో 16, అది కూడా మీటర్స్. సో క్వశ్చన్ లో ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. ద డైమెన్షన్స్ లెంత్ 20 మీటర్స్, విడ్త్ వచ్చి 16 మీటర్స్. ఇక్కడితో ప్రాబ్లం అయిపోయింది. ఒక్కసారి ఏం చేద్దాం అంటే జస్ట్ మనం ఓవర్గా వెరిఫై చేసుకుందాం మన ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనేది. 20 + 16 36, అంటే L + B 36, అదే కదా సెమీ పెరిమీటర్, అంటే హాఫ్ ది పెరిమీటర్. 2 × L + B అనేది పెరిమీటర్ అయితే అందులో హాఫ్ అంటే L + B. L + B ఎంత అవ్వాలి మనకి? 36 అవ్వాలి. 20ని 16 యాడ్ చేస్తుండే 36 వచ్చింది కదా, రైట్. తర్వాత ఇంకో రూల్ ఏంటి? లెంత్ అనేది విడ్త్ కంటే 4 ఎక్కువ అవ్వాలి. ఇక్కడ లెంత్ ఏమో 20, విడ్త్ ఏమో 16, అంటే లెంత్ అనేది 20 అనేది 16 కన్నా 4 ఎక్కువే కదా. 16 + 4 కదా 20, అంటే లెంత్ అనేది విడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ కూడా వచ్చింది. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.